అయితే ఇక్కడ నగలు చాలా ఫేమస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ఫేమస్ ఉండేటువంటి నగలు ఏంటి అండ్ వాళ్ళు కస్టమైజ్ చేసి మరీ ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఏ విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు అనేటువంటిది సో స్టోర్ మొత్తం ఒకసారి నేను మీకు చూపిస్తాను, అది చూడండి. అండ్ ఇక్కడ ఫేమస్ ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా సో ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి కొన్ని నగలు డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో నేను ఒకసారి స్టోర్ చూపిస్తాను, మొత్తం చూడొచ్చు నాతో పాటు. సో ఒకసారి నేను ఎంటర్ అవుతాను, మీరు నాతో పాటే చూడండి. నమస్తే సార్. వెల్కమ్ అండి నాగరాజ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ చాలామంది అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏ విధంగా అయితే విజిట్ చేస్తారో అమ్మవారి సాక్షిగా ఇక్కడ కూడా ఆ విధంగానే విజిట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఆడియన్స్ అంటే మా దగ్గరకు వచ్చేటువంటి ఆడియన్స్ కూడా. అండ్ ఏం ఫేమస్ ఇక్కడ, ఎందుకు అంతమంది వస్తున్నారు సార్? మా దగ్గర అన్ని ఫేమస్, కానీ ఈరోజు విశిష్టంగా మీకు 7 వారాల నగలు స్పెషాలిటీ ఏంటనేది చూపిస్తాను సార్. చాలామందికి అంటే అది వింటమే కానీ ఎలా ఉంటుందో తెలియదు. సో అటువంటి చూపిస్తానంటే వెరీ హ్యాపీ. ఒకసారి చూద్దాం పదండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. ఎందుకంటే 7 వారాల నగలు ఎలా ఉంటాయనేది సో అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఎప్పుడన్నా ట్రెండ్ ప్రకారం అయితే ఎలా ఉంటాయి అనేది. బట్ ప్రతి ఒక్కరూ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. 7 వారాల నగలు అని అంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మ ఒంటి మీద ఉండాల్సినటువంటి నగలివి. సో ఎలా సార్ అంటే మీరు ఇలా వెంటనే డిజైన్ చేసి తెప్పించినందుకు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. సో అంటే తెప్పించడం కాదు సార్, మన దగ్గర ఎప్పుడు ఈ జ్యువెలరీ రెడీగా ఉంటుంది. 7 వారాల నగల ప్రకారం మీకు అసార్ట్మెంట్ చేసాము. సో ఇవన్నీ కూడా మీకు శాంపిల్ పీసెస్ మాత్రమే. దీంట్లో 100+ డిజైన్స్ గ్యారంటీ అనమాట మా వేగా జ్యువెలర్స్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఈ కాన్సెప్ట్ని ఎంచుకొని మీ వ్యూవర్స్కి, మా కస్టమర్స్కి, ఎంతోమందికి కూడా ఈరోజు 7 వారాల నగరాలు అంటే ఏవి చాలామంది మర్చిపోయారు. అంటే పేరు వింటారు కానీ ఎందుకు 7 వారాల నగరు ఉన్నవి, దాని యొక్క విశిష్టత చాలామంది మర్చిపోయారు. యాక్చువల్లీ దాని బిహైండ్ వేదిక్ సైన్స్ ఏదైతే ఉందో అది మీ ద్వారా మన ప్రేక్షకులకి ప్లస్ మన కస్టమర్స్ అందరికి కూడా 7 వారాల నగల విశిష్టత ఈరోజు మా వేగా జ్యువెలర్స్ తరఫున మీకు క్లియర్గా విత్ జ్యువెలరీ ఏ డేస్కి ఏ ప్రాముఖ్యత విశిష్టత ఉంది, దానివల్ల కలిగే లాభాలు ప్రయోజనాలు మనం డీటెయిల్డ్గా ఒకసారి వీడియోలో చూసుకుందాం. ఈ కాన్సెప్ట్ని ఎందుకు సార్ కస్టమైజ్ చేసి మీరు ఆడియన్స్కి ఇస్తున్నారు? అంటే చాలామంది కస్టమర్స్కి ఇస్తున్నారు, కస్టమైజ్ చేసి వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ అసలు? సార్ జనరల్గా అమ్మకైనా అమ్మవారికైనా అలంకరణ చాలా అందం. ఆ నగలతో ఆ అలంకారానికి ఈచ్ డేకి ఒక సైన్స్ ప్రకారం ఒక్కొక్క విశిష్టత ఉంది. అంటే చాలామందికి తెలియదు ఏంటంటే 7 వారాల నగలు అంటే ఒక స్టేటస్ సింబల్, ఓన్లీ రాజులు మహారాజులు పెద్దవాళ్ళకైనా అని అనుకుంటారు. కాదు. సో ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనం కస్టమైజ్ చేసి ఆ డే యొక్క విశిష్టతను మ్యాచ్ చేసి మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో దీన్ని ఎక్కడా కూడా ఒక రాజులో ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు అనేది కాదు. సో ఆ 7 వారాల నగర విశిష్టతనే మనం ఈ వీడియోలో క్లారిటీగా దేనికి ఏది వాడతాం అనేది డెఫినెట్లీ చూసేద్దాం. చెప్పండి సార్, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే 7 వారాల నగలంటే ఏంటిది ఎలాగని చెప్పేసి తెలియదు. సండే నుంచి సాటర్డే వరకు ఓకే. సో ఏమేమి ఉంటాయి సార్ అసలు? ఏ నగలు వేసుకోవాలి చెప్పండి సార్. జనరల్గా ఇప్పుడు మనకు వచ్చేసి సండే అంటే సూర్యుడు. సండేకి మనం రూబీ సెట్స్, అంటే రూబీ అంటే కెంపుల్. అలాగే మనకు మండే అంటే మూన్కి మనం బాగా విశిష్టమైనది ఆ రోజు పర్ల్స్, ముత్యాల సెట్లు. అలాగే ట్యూస్డేకి వచ్చేసరికల్లా మనకి కుజుడు అంటే కొరల్స్ అండి. సో చాలా విశిష్టంగా ఆ రోజు కొరల్స్ అన్ని వేసుకుంటారు ట్యూస్డే. అలాగే బుధవారం బుధుడు అండి. వెనస్డే బుధుడికి వచ్చేసరికల్లా పచ్చలు, ఎమరాల్డ్స్ చాలా విశిష్టంగా ఉంటుంది. అలాగే మనకి గురువారం బృహస్పతి, జూపిటర్, అంటే దానికి ఎల్లో సఫైర్ సెట్స్ చాలా విశిష్టంగా వాడతారు. అలాగే ఫ్రైడే అందరికీ ఇష్టమైన ఫేవరెట్ శుక్రుడు అండి. డైమండ్ బాగా ఇష్టంగా ఆ రోజు ధరిస్తుంటారు. నెక్స్ట్ అలాగే మనకి శనివారం సాటర్న్, అంటే శనికి అత్యంత ఇష్టమైన బ్లూ సఫైర్ అండి, బ్లూ. సో వీటన్నిటినీ జనరల్గా మీకు విజువల్గా సెట్స్ ప్రకారంగా ఈచ్ అంటే ప్రతి ఒక్క డేకి ఆ యొక్క స్టోన్కి ఉన్న ఇంపార్టెన్స్ మన వేదిక్ సైన్స్ వెరీ క్లియర్లీ చెప్పింది. అంటే అదొక ఫ్యాషనో ఒక స్టేటసో కాదు. సో ఈచ్ డే ఒక స్టోన్కి మనకున్నదానికి ఒక రిలేషన్ ఉందండి. మన వేదిక్ సైన్స్ ఏం చెప్తుందంటే మన మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఆ రెండు కూడా రిలేట్ చేసుకొని మనకి పాత సైన్స్ ప్రకారం ఈచ్ డేకి ఒక్కొక్క
స్టోన్ని మనం రిలేట్ చేసుకుని ఒక జ్యువెలరీ మీ ముందుకు ఈరోజు కాన్సెప్చువల్గా తీసుకొచ్చామండి. ఓకే, ఒకసారి చూద్దామండి సార్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు చెప్పాను, సండేకి వచ్చేసరికి మనకి సూర్యుడి కోసం రూబీ సెట్స్ అని చెప్పి. సో మీ ముందులో ఇప్పుడు నేను ఒక చక్కటి రూబీ డైమండ్ నెక్లెస్ పెట్టాను. సో దాంట్లో కూడా పెద్ద పెద్ద రూబీస్ మీరు చూస్తే కూడా బ్యూటిఫుల్ రూబీస్, దాని హ్యాంగింగ్స్, దాని బ్యాంగిల్స్, ఒక సెట్ కంప్లీట్ గా కస్టమైజ్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకోండి సార్, మీ బడ్జెట్ నాకు ఎంతలో కావాలి కంపల్సరీ మేము చేసి మీకు ఆ బడ్జెట్ లోనే విత్ ఇన్ ద డైప్లైన్ లోనే మీకు ఇచ్చేస్తాం. అసలు మా దగ్గర చాలా బాగుంది సార్. అంటే సండేకి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే సండేకి ఇలాంటి సెట్ ఒకటి వేసుకొని ఇంట్లో అలంకరణ కోసం అని చెప్పేసి ఇది వేసుకోవాలని చెప్పేసి చూడటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్కగా సండేస్ అన్ని మనకి ఈవెంట్స్ వస్తాయి సార్, ఫంక్షన్స్ వస్తాయి. సో మీరు చక్కగా ఒక రూబీ సెట్ వేసుకుని వెళ్తే కూడా విశిష్టంగా ఉంటుంది. బట్ ఇవి చాలా బాగున్నాయి సార్. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే గాజులు కూడా చాలా బాగున్నాయి, హారం కూడా చాలా బాగుంది. మండేకి ఏంటి సార్ ఇది? సార్ మండే మూన్ అంటే చంద్రుడు, అంటే మూన్ కి అత్యంతంగా పర్ల్ సెట్స్, ముత్యాల హారాలు, ముత్యాలు. ఇప్పుడు మీకు సింపుల్ గా మేము లక్ష్మీదేవి ప్లెయిన్ ముత్యాలు పెడితే బాగోదు కాబట్టి దాన్ని కస్టమైజ్ చేసి ముత్యాలు విత్ ఎమరాల్డ్స్ కాన్సెప్ట్ చేసాం లక్ష్మీదేవితో పాటు. సో చక్కగా దీనికి మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా, ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేసాం. అంటే మన ఓల్డ్ ఏదైతే ఉందో కాన్సెప్ట్, వేదిక్ సైన్స్ ప్రకారం కాన్సెప్ట్ ఉండాలి, బట్ ద సేమ్ టైం యంగర్ జనరేషన్ కి మోడర్న్ గా కూడా ఉండాలి. అవును, తెలియాలి సార్ ఇది డెఫినెట్ గా. సో బ్లెండ్ ఆఫ్ మోడర్న్ కూడా ఇప్పుడు మీరు చూపించినప్పుడే తెలుస్తుంది. కానీ బట్ చాలా మందికి 7 వారాల నగలు అంటే ఈవెన్ చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే చాలా తక్కువ తెలిసింది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు చూపించేది ఓహో ఇలా ఉంటుందా అని అంటే ఇలాగ ఒక్కొక్కటి చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ రెండు మ్యాచ్ చేసుకోవాలి సార్, మన యొక్క సైన్స్ ని ప్లస్ ఇప్పుడు వస్తున్న మోడర్న్ ఫ్యాషన్ డిజైనింగ్ ని, ఈ రెండింటిని దృష్టి పెట్టుకొని ఇప్పుడు మీరు చూస్తే దీన్ని కాంటెంపరీ సెట్ అంటాం. ఒక ట్రెడిషనల్ ముత్యాలు అంటే ఓన్లీ రౌండ్ బాల్స్ హారాల్లాగా వేసుకుంటే నచ్చేస్తారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కాంటెంపరీగా ఉండాలి. సో ఈ జనరేషన్ కి తగ్గట్టు డిజైన్ చేయడం కూడా మన స్పెషాలిటీ. ఇది సార్ ఇది వచ్చేసి ట్యూస్డేకి వచ్చేసరి మార్స్ అంటే కుజుడు, కొరల్స్ పగడాలు. సో వాళ్ళు చాలా ఇష్టంగా కొరల్స్ ఆ రోజు విశిష్టంగా చాలా ప్రభావం ఉంటుంది అనమాట. సో ఆ ట్యూస్డేకి సంబంధించి మంది కొరల్ సెట్ అంటే చక్కటి అమ్మవారు చూస్తే న్యాచురల్ కొరల్స్ సార్, ఇవన్నీ కూడా న్యాచురల్ తైవాన్ కొరల్స్ అంటాం. మీరు చూస్తే దీంట్లో డీటెయిల్డ్ గా చూస్తే ఇంక్లూజన్స్ కూడా కనపడతాయి. అంటే ఎక్కడ కూడా కలర్ అన్ఈవెన్ గా, అంటే మన న్యాచురల్ స్టోన్ కొరల్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా కూడా. అమ్మవారి సెట్ చాలా బాగుంది సార్. లక్ష్మీదేవి హారం, కొరల్స్ లక్ష్మీదేవి హారం. సో దీనికి చౌకర్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ వడ్యానం. దీనికి బ్యూటిఫుల్ వడ్యానం కూడా మళ్ళీ మ్యాచ్ చేసాం. సరే ఏ సెట్ అయినా మీరు అడగండి, ఏ స్టోన్ అయినా అడగండి, దాని కంప్లీట్ బ్రైడల్ సెట్ ఇచ్చే బాధ్యత మాది. ఎంత కస్టమైజ్ చేసి ఏ కలర్ అయినా సరే, ఏ ఈవెంట్ కైనా సరే. ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటే మనం ఎలాంటి ఈవెంట్ అయినా, అది ఫంక్షన్ సంగీత అయినా కావచ్చు, లేకపోతే పెళ్ళైనా కావచ్చు, లేకపోతే పెళ్లి తలంబ్రాలైనా కావచ్చు, ఏదైనా సరే మీ ఈవెంట్ కి తగ్గట్టు మేము కస్టమైజ్ చేసేస్తాం. ఓకే, సో ఇది వెన్స్డే అంటే బుధవారం, బుధుడు అంటే లేడీస్ కి అత్యంత ఇష్టమైన ఎమరాల్డ్స్ అండి. సో మన జ్యువెలరీలో 70% ఆఫ్ ద జ్యువెలరీ ఈస్ ఆక్యుపైడ్ బై దిస్ ఎమరాల్డ్స్ అండి. సో ఈ ఎమరాల్డ్స్ బుధుడు ఆ రోజు స్పెషల్ అనమాట. సో ఎమరాల్డ్స్ లో మీకు మేము తీసుకొచ్చింది ఈరోజు మల్టీ లేయర్ లడాస్ అంటాం అండి. ఇది పాంచ్ లడా విత్ బ్యూటిఫుల్ న్యాచురల్ ఎమరాల్డ్ స్టోన్స్ తో చౌకర్, సేమ్ టైం బ్యాంగిల్స్ అండి. సో ప్రతిదీ కూడా చూడండి, ఆ బ్యాంగిల్ చూడొచ్చు మీరు. సో ఎమరాల్డ్స్ పచ్చల స్పెషాలిటీ. సో ఎమరాల్డ్స్ కి బుధవారం బ్యాంగిల్స్ బాగున్నాయి సార్. సో ఇది వచ్చేసి గురువారం అంటే బృహస్పతి, జూపిటర్ కి సెఫైర్ అంటే పుష్యరాగం, ఎల్లో సెఫైర్ సెట్. జనరల్ గా ఈ సెట్స్ అంటే ఉంగరం చూడటమే చాలా కష్టం ఎల్లో సెఫైర్స్ లో, అలాంటిది కంప్లీట్ మల్టీ కలర్ సెఫైర్ సెట్ అండి ఇది. పుష్యరాగం అంటాం. ఇది చాలా అంటే బ్యూటిఫుల్ గా, అంటే మన లేటెస్ట్ బ్రైడ్స్ కి డెఫినెట్లీ వాళ్ళ సంగీత్ కి రిసెప్షన్ కి చాలా బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది. చాలా బాగుంది సార్. ఇయర్ రింగ్స్ కూడా దాని తగ్గట్టు మనం ఇది యాక్చువల్లీ ఈ సెట్ కంప్లీట్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి బడ్జెట్ ప్రకారం కస్టమైజ్ కంప్లీట్ గా. ఓకే, గురువారానికి అయితే వేసుకోవాలన్నమాట. బుధవారానికి వేసుకోవాలి, మంగళవారానికి ఇవి, సోమవారానికి ఇవి, ఆదివారానికి అది. ఓకే, సో ఇప్పుడు అందరూ ఫేవరెట్ కొన్ని ఇచ్చేదేదో ఇది ఇవ్వండి సార్, తీసుకెళ్ళండి సార్. శుక్రవారం కాబట్టి శుక్రవారం శుక్రుడు అండ్ డెఫినెట్లీ వీనస్. ఓకే, అంటే డైమండ్ అండి. సో విశిష్టంగా ఆ రోజు ఫ్రైడే డైమండ్ కి ఒక విశిష్టత ఉంది మన వేదిక్ సైన్స్ లో. దాని ప్రకారం ఇప్పుడు వచ్చే ప్రతి బ్రైడ్ కూడా ఒక బ్రైడల్ డైమండ్ సెట్ అడుగుతారండి. మీరు చూస్తే చక్కటి చౌకర్, లాంగ్ హార్, బ్యాంగిల్స్, జుమ్కాస్, రింగ్, వడ్యానం.
సో ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ జడ అండి. బ్రైడల్ సెట్లు అంటే అలా ఇలా కాదు, అవును సార్. పైనుంచి కింద వరకు ఒక అమ్మాయికి చక్కటి బ్రైడ్కి ఈ బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ని మనం ఫ్రైడే విశిష్టంగా శుక్రవారం రోజు మనం దీని ఇంపార్టెన్స్ చేయొచ్చు డైమండ్. ఓకే, సో ఏదైనా సరే కస్టమైజ్ చేసి ఇస్తారు, బట్ 1 వీక్ మాత్రం ప్రతి ఇంట్లో ఇవి డెఫినెట్గా ఉండాల్సి. ఎస్, అంటే ఒక మినిమం నేను చెప్పాను కదా సార్ మీకు, అమ్మకైనా అమ్మవారికైనా మినిమంగా ఇవన్నీ ఇంట్లో ఉండాల్సింది సార్, మనం ఇచ్చే గౌరవం అనమాట వాళ్ళకి. అవును. సో నిజం సార్ అదే. అంటే మీరు చెప్తుంటే కూడా నాకు తెలుస్తుంది చాలా క్లియర్గా. ఎందుకంటే 7 వారాల నగలు నేను జనరల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో వింటమే కానీ, బట్ లైవ్లో చూసినాను. ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనూ ఒక హెల్త్ దాగుంది, ప్రతి దాంట్లోనూ ఒక వెల్త్ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక రీజన్ ఉంది, సైన్స్ ఉంది వెనక. ఎందుకు వేసుకుంటాము అంటే అలంకరణ ఒకటే కాదు, దాని వెనక హెల్త్కి సంబంధించినటువంటి రీజన్స్ చాలా ఉన్నాయి. జస్ట్